హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త, వాలంటీర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వైసీపీ హయాంలో నియమించిన 2.5 లక్షలకు పైగా వాలంటీర్ల సేవలను కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఇవాళ ఒక స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయాక డైలమాలో ఉన్న వాలంటీర్ల సేవలను కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెప్తూ వచ్చారు. అయితే ఇవాళ నేరుగా సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ సందర్భంగా దీనిపై క్లారిటీ ఇచ్చారండి. ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభించారు. ఇవాళ సాయంత్రానికి వీలైతే 100% పెన్షన్లను కూడా పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. కాకపోతే అక్కడక్కడ సర్వర్ ఇష్యూస్ వల్ల అయితే కొన్ని చోట్ల పంచలేకపోయారు. ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్లపై స్పందించారండి. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో అప్పటి వైసీపీ సర్కార్ 33 మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితి తెచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని కోరినా కూడా వారు అలా చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ పంపిణీ జరగదో చేసి చూపించాలని పట్టుదలతోనే ఇవాళ ఒక రోజు వారితో పెన్షన్ పంపిణీ చేయిస్తున్నామని చంద్రబాబు గారు చెప్పారు. ఈ సందర్భంగా అంతేకాదు, సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పామన్నారు. తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లు కూడా వాడుకుంటున్నట్లుగా ఆయన అయితే స్పష్టం చేశారండి. సో వాలంటీర్లను ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు ఫ్రెండ్స్.